పాలనా వ్యవస్థలో పెద్ద మార్పు, ఆఘమేఘాల మీద విభజన, ఉద్యోగుల కొరత, ఫైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి. ఇదే కొత్తగా విభజించిన 3 కార్పొరేషన్ల పరిస్థితి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా సిబ్బందిని మాత్రం పూర్తి స్థాయిలో నియమించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ పాలనను డీసెంట్రలైజ్ చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ నెల 11వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా అమల్లోకి వచ్చాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, కార్మికులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై ప్రభావం పడుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి 600 మందిని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీ చేశారు. దీంతో కొన్నిసార్లు ఫైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు అయిన కార్పొరేషన్లలో సీనియర్ అధికారుల నియామకాలు జరిగినా క్షేత్రస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు, కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లోని జోనల్ కమిషనర్లకు అదనపు కమిషనర్ల బాధ్యతలను అదనంగా అప్పచెప్పడం చూస్తుంటే ఉన్నతాధికారుల కొరత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి 4 అదనపు కమిషనర్లను 2 కార్పొరేషన్లకు 2 చొప్పున బదిలీ చేశారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు, టౌన్ ప్లానర్లు, అకౌంటెంట్లు, అన్ని విభాగాల నుంచి 378 మంది అధికారులు, 225 మంది మినిస్టీరియల్ స్టాఫ్ బదిలీ అయ్యారు. అయినా 3 కార్పొరేషన్లలోనూ ఆఫీసు సబార్డినేటర్ల నుంచి అదనపు కమిషనర్ల వరకు కొరతే ఎక్కువ. ఇక కార్యాలయాల్లో సౌకర్యాలు కూడా అరకొరగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు మాత్రమే ఏర్పాట్లు, మిగతా సిబ్బందికి సరైన సదుపాయాలు లేవని ఉద్యోగులు వాపోతున్నారు. అరకొర సదుపాయాలతో ఎలా తాము పనులు చేయాలంటూ ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఐటీ ఆధారిత సేవలు మందగించాయి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ మ్యాపింగ్, ఆస్తి పన్ను చెల్లింపులు, మ్యూటేషన్లు, ఆన్లైన్ సర్వీసుల్లో గందరగోళం నెలకొంది. పాత ఫైళ్లు మళ్లీ ప్రాసెస్ చేయాల్సి రావడం, పెండింగ్ పనులు పెరగడం, ఫిర్యాదుదారులు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక ఇప్పటికే స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ఆమోదం పొందిన పనులను కంప్లీట్ చేయడంలో కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. సర్కిల్ జోన్లు, వార్డులు మారిపోవడంతో పాత ఫైళ్లను మరొకసారి అధికారుల అనుమతులకు పంపాల్సి వస్తుందని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల జీతాలు, కార్మికుల వేతనాలు, మెయింటెనెన్స్ చెల్లింపులపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మార్చి వరకు జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. విభజనపై పెట్టిన శ్రద్ధను సిబ్బంది కేటాయింపు, టెక్నికల్ సమస్యల పరిష్కారంపై కూడా పెట్టాలని 3 కార్పొరేషన్ల ఉద్యోగులు కోరుతున్నారు.